శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మన అదృష్టవశాత్తు హిమాలయ యోగులు శ్రీ వేదానంద సరస్వతి స్వామీజీ ఎవరైతే స్పిరిచువాలిటీగా హిమాలయాలకు వెళ్ళాలనుకుంటారో, హిమాలయాల్లో సాధన చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాహిరి బాబా అంటే మహావతార్ బాబా కేవ్ అంటారండి. అక్కడ ఆ కేవ్కి దగ్గరలోనే ద్వారాహట్లో వారి ఆశ్రమం ఉందండి. 12 సార్లు కైలాస మానస సరోవర దర్శనం చేసుకుని కైలాస పరిక్రమ చేశారు. నమస్కారం స్వామీజీ. నమస్తే. ఎంతోమంది హిమాలయాలను దర్శించుకోవాలని చూస్తూ ఉంటారు. అది హిమాలయాలు పిలిస్తే తప్ప వెళ్ళలేము అనుకుంటారండి. మీలాంటి మహానుభావులు, సాధకులు అక్కడ దగ్గరలోనే హిమాలయాల్లోనే ఎన్నో సంవత్సరాలు గడిపిన మీ యొక్క సందేశం వాళ్ళకి ఇవ్వవలసిన, ఏ విధంగా హిమాలయాలకు వెళ్ళాలి, ఏ విధంగా హిమాలయాలు దర్శించాలి, హిమాలయాలను దర్శించాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మీలాంటి మహానుభావుల్ని కలవడానికి, అలాగే మీ ఆశ్రమానికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా మీరు ఏమన్నా ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిసి ప్రార్థిస్తున్నానండి. హరి ఓం, హరి ఓం గురుదేవ్, జై బాబాజీ. ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి గత 20 ఏళ్ళుగా హిమాలయాలకి వెళ్ళటం అనేది ఒక ఎత్తు, ఆ యోగం కైలాసం దాకా తీసుకువెళ్ళిపోయింది. ఈ రిషికేశు, హరిద్వార్, మనం బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ ప్రాంతంలో తిరుగుతూ నేను అదే జీవితంలో పెద్ద మలుపు. అక్కడికి వెళ్ళటం, అక్కడ గడపటం. కానీ అక్కడతో నన్ను ఆపకుండా మరి మానస సరోవరంలో స్నానం చేయగలగటం, దేవతలు చేసిన చోట ఆ సాక్షాత్తు శివుడు ఆయన గృహంగా చెప్పే కైలాస పర్వతం దగ్గర తిరగటం, ఆ ప్రదక్షిణ 53 కిలోమీటర్లు, ఇవన్నీ ఎక్కడ యోగం? అది పూర్వజన సుకృతం, గురుకృప, ప్రధానంగా మనం చెప్పుకుంటే తల్లిదండ్రులు ఆశీర్వచనం. అంతే. ఇవన్నీ నడిపిస్తున్న పరిణామంలో ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళినా కైలాసం గురించి చెప్పండి, హిమాలయాల గురించి, వాటి గురించి చెప్పటమా, అవన్నీ నాకు అందించిన స్థితి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంది. అవునండి. అది కొన్ని మార్పులు తీసుకొస్తుంది. అవునండి. సో ఇన్ఫర్మేషన్ ఏదో మనం ఒక మ్యాప్లో విషయాలను చూపించటం ఒక సమస్య అయింది నాకు. అవునండి. అంటే తీర్థయాత్రికులకి ఈ యొక్క సందేహాన్ని ఇచ్చినట్టు కాకుండానండి, అది కావాలి, ఇది కావాలండి. అది ఆల్రెడీ నేను మన ఛానల్లో విపరీతంగా చక్కగా మనం సత్యం హాయిగా తీసుకున్నారు. నెక్స్ట్ అదే కాకుండా మన ఛానల్లోనే జరిగిన అద్భుతమైనది ఏంటంటే కైలాసయాత్ర, కాలినడకన వెళ్ళిన కైలాసయాత్ర మొత్తం మన ఛానల్లో ఇప్పుడు ఉంది. ఓకేనండి. 2.5 గంటల సేపు నా చేత్తో నేను హ్యాండిక్యామ్ పట్టుకుని మాక్సిమం 80% ఇంకొకళ్ళకి ఇచ్చి తీయించినవి కలిపి మన ఛానల్లోనే ఉంది, ఎక్కడ లేదు. దాన్ని మీరు గ్రంథస్థం చేసండి, 10 మందికి అందిస్తే మీ యొక్క జీవన విధానం కానీ, మీ యొక్క అనుభవాలు స్పిరిచువల్గా, సాధనా పరంగా అనేక మంది, వేల మందో, లక్షల మందో, కోట్ల మందో ముందరికి వెళ్ళడానికి మీ ద్వారా సందేశాన్ని ఇవ్వాలి. అది కూడా జరిగింది. అది తెలుగులో మొదటిసారి వచ్చింది, ఇప్పుడు 6 భాషల్లోకి వెళ్ళిపోయింది. 6 భాషల్లోకి వెళ్ళింది. ఇంగ్లీష్లో పాపులర్, అమెజాన్ వాడు మంచి రివ్యూస్ ఇచ్చాడు. సో ఆ రకంగా కూడా ఆ మొదటిసారి తర్వాత, నిజానికి తర్వాత కూడా రాయాలి. 3 సార్లు కాలినడక అయింది, 9 సార్లు బస్సులో వెళ్ళి ఆ వాతావరణాన్ని అనుభూతిస్తూ ప్రతిసారి కొత్త. అవునండి. ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ. అవునండి. సో అలాంటి అనుభవాలు కొన్ని అనుభూతులు జరుగుతున్నాయి. ఆ పరిణామంలో ఈ ప్రయాణం జరుగుతూ ఉంది. హిమాలయాలు అంటే ఒకటే, అది పూర్వజన సుకృతంతో మాత్రమే మనం అక్కడ గడపగలం. అందుకనే బాబాజీ మరి ఎంతో మందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ముందు లాహిరి గారిని కాశీలోనే కలవచ్చు. అవునండి. మరి కాశీ కంటే గొప్ప క్షేత్రం ఉంది ఈ భూమిలో, భూ ప్రపంచంలో. కానీ ఒక దివ్య స్థానం, శక్తులతో కూడింది హిమాలయ భూమి, యోగ భూమి, దేవభూమి. ఇదంతా కర్మ భూమి. అందుకని వీరిని ఏం చేశారు, ఏదో బహానా అడ్డం పెట్టి, కారణం అడ్డం పెట్టి రాణికి ఎతికి ట్రాన్స్ఫర్ చేయించి, కానీ ట్రాన్స్ఫర్గా మార్చి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక మరి ఆయన ఏదో ఆఫీస్ పని చేసి కూర్చోవచ్చు. ఇన్స్పిరేషన్స్, దివ్యవాణి పలకటం, వినపడటం, ఆయన నడుచుకుంటూ మన ఈ బెంతా మించి నడుచుకుంటూ గుహ దగ్గరికి రావటం,
కూకుచేనా దగ్గరికి, అవును ఇవన్నీ అది ఆ యోగి ఆత్మకథలో మరి యోగానంద గారు చాలా చక్కగా చెప్పారు. ఆ రోజుల్లో ద్వారహట్టుని కానీ కూకుచేనా అని తెలియదు, రాణికేత్ దగ్గర గుహ అన్నారు. అవునండి, తర్వాత విషయాలు బయటకు వచ్చినాయండి. నేను కూడా రాణికేత్ తెలిపానండి, తెలియదు. అవును, అక్కడి నుంచి మళ్ళీ బాబాజీ గుహ అంటే పలానా చోటని తీసుకెళ్ళారు. అది అందరికీ అంతే. నేను రాణికేతులు అడుగుతుంటే ఎవరు చెప్పకపోతే చెరుకు రసం వాడు చెప్పాడు, మీరు గుహ గుహ అన్నారు, ఇక్కడ కాదు అక్కడ ఒకటి ఉంది అని. అదేంటో వాడికి తెలియదు. చాలు ఎక్కడుంటే అక్కడ అదే అదే అనుకున్నాం, వెళ్తే ఇదే. అవునండి, బాబాజీ గారు కూడా నిజానికి బాబాజీ గుహగా చెప్తున్నాం. అవునండి, అంటే స్థితులు చూడాలి ఇక్కడ. అవునండి, ఇన్ఫర్మేషన్ గా బాబాజీ గుహ అని నలుగురు చెప్పుకునేది, అది బాబాజీ గుహ కాదు. అవునండి, లాహిరి మహాశైలు గుహ అండి. లాహిరి మహాశైలు తపోస్థలం. అవునండి, పూర్వజన్మలు, అవునండి, గత జన్మల విషయాన్ని మరి ఈ జన్మలో ఈయన మామూలు ఒక ఉద్యోగిగా శక్తులన్నీ గుప్తంగా ఉండిపోయాయి. అవునండి, ఈయన అక్కడికి పిలిపించటం, పదగో నీ సామాన్లు లోపల ఉన్నాయి, చూసుకో అది నీదే అని. అసలు మీరెవరు అంటే, పిలిచాను కదా, నేనే పిలుచుకుంటూ వచ్చాను, నువ్వు వచ్చేసావు, సరే నేను అసలు మొదటిసారి వచ్చా, మీరు ఎవరు ఏంటి ఇలా చెప్తున్నారంటే, అప్పుడు ఆ వామహస్తం అలా పెట్టగానే అదే స్పర్శనం, దర్శనం, భాషణం, ఆ మూడు పరిపూర్ణంగా అందించారు కనుక లాహిరి గారికి. వెంటనే వారు నిజమాని లోపలికి వెళితే ఎస్ వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయారు. ఆయనకి పంపించేవాడు మహానుభావుడు అక్కడ ఉన్నాడు. సో పూర్తిగా ఆయనకి అవగాహనకు వచ్చింది. సో స్థితులు గురువులు స్పర్శ దొరికితే, గురువులు మార్గదర్శకత్వం, సరైన గురువులు, మనకి తగిన గురువులు, అందరూ గొప్పవాళ్లే, మనకు తగిన స్థితి చెప్పగలరు. ఎందుకంటే మన స్థాయి అర్థం చేసుకున్నవాడు నిజమైన గురువు. మనకు తెలియట్లేదు. ఈయనేమో ఒక ఉద్యోగిగా, ఒక సద్బ్రాహ్మణుడిగా ఆయన తోచిన సాధనలో చక్కగా ఉన్నారు. కాశీలో హాయిగా. కానీ కాదుగా ఇంత పెద్ద కార్యం ఉంది. ఈ జన్మని మామూలుగా సామాన్యంగా ఉండకూడదు. అది నిర్ణయించుకున్న బాబాజీ గారు ఆయన గుప్తంగా ఉండి పిలుచుకుని ఆయన భౌతికంగా మారి ఆయన కోసం అవతరించారు అక్కడ. భౌతికంగా చేసి ఇది చూపించేటప్పటికల్లా అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ అయింది. ప్రపంచానికి ఒక దివ్యమైన వస్తువు దొరికింది, క్రియాయోగ సాధన. ఎందుకంటే మన ఆశ్రమంలో ఇక్కడ కూడా మీరు ఇక్కడ లాహిరి గారిని ఎందుకు ఉంచారు అంటే, మరి అది ఇదంతా మనం లింకుల్లో ఉన్నాం, ఇప్పుడు సింగిల్ ఆరాలో ఉన్నాం. సో ఆ గుహ లాహిరి గారి గుహ. అలా ఎవరు అది మరి ఆ పదం బయటికి రాలా చెప్పట్లేదు. దానికి లాహిరి గారు కూర్చున్న స్థలాన్ని వీరు బయటికి తెచ్చారు బాబాజీ. లాహిరి గారి ద్వారా జరగాల్సిన దివ్య కార్యం, క్రియాయోగం అనేది ఒక ఆయుధాన్ని వారి ద్వారా ఇప్పించాలనుకున్నారు. మనం ఇప్పుడు మన ఆశ్రమం కట్టింది, నేను నా యోగం దొనాగిరి పర్వతం కింద మన ఆశ్రమం కట్టుకున్నాం. మరి ఆ స్థలం ఎందుకు ఇచ్చారు అంటే తెలియదు నాకు. సో తర్వాత అర్థమైంది, ఆ పర్వతం మీద దీక్ష ఇవ్వటం జరిగింది. ఆ మంత్ర దీక్ష అనండి, ఆ శక్తిపాతం అనండి, ఆ ఇద్దరి మధ్యన ఒక దివ్య కార్యం ఆ దొనాగిరి పర్వతం మీద జరిగింది. సో స్థితులు మారుతున్నాయి, క్రియలు కనిపించేవి, క్రియలు చెప్పుకుంటాం. క్రియాయోగం ఇచ్చారా, అది ఏమిటైతే టెక్నిక్, కళ్ళు మూసుకోవాలి, అసలు అవన్నీ వదిలిపెట్టు. గురువు ప్రతి చర్య అది క్రియగా మారింది. క్రియను పట్టుకోకూడదు. ఆ గురు తత్వాన్ని, శక్తిని, గురువు వాక్యాన్ని దాన్ని పట్టుకుంటే సరిపోతుంది. మన క్రియ దగ్గర అవుతారు అందరూ. నాకు అర్థమైంది అది. మొదట్లో క్రియే, పలక పుచ్చుకోవటం వరకు రాయించటమే. అమ్మ రాయిస్తుంది, అమ్మ చెయ్యి పట్టుకుని, మన చెయ్యి అమ్మ అక్షరం రాయించింది. ఆ ఇంపార్టెంట్ కాదు, అమ్మ రాయించిన ఆ స్థితి ఇంపార్టెంట్. అలాగా గురు పరంపర నాకు నేర్పింది. లాహిరి గారు కూడా బాబాజీ ద్వారా అలాగే బయటకు వచ్చారు. అంటే లాహిరి బాబా గారు కూడా దీన్ని సూక్ష్మం చేసి, అంటే కఠోరం కాకుండా సంసారులకి ఎలా అందాలి అనేది తయారు చేసి సంసారుల కోసం ఇచ్చారండి. అదేవిధంగా సాధకులు అనేవాళ్ళు సంసారం చేసుకుంటా స్టార్టింగ్ అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే 10th వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అండి, సాధకులకే కాకుండా ఈ సాధనా పరంపరలో ప్రారంభంలో ఉన్న వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు మార్గం చూపించాలి. ఇక్కడ చిన్న కరెక్షన్ చెప్పాలి నాన్న. మీరు మనకి ఎలా ఉంటుందంటే, అంటే నాకు వస్తున్న అవేర్నెస్ నుంచి వచ్చే విషయాలు ఇవి. సాధకుడు సంసారి అని లేరు. వాడు ఒక కర్మలో ఉండి ఒక వ్యక్తి సంసారంలో ఉన్నాడు. అది సాధనే, అది సాధనే. అక్కడ ఉండి కూడా తన భార్యని ప్రేమిస్తూ
భార్య ద్వారా ఇద్దరు కలిసి ఒక పిల్లలకి కొత్త జన్మనిచ్చి సృష్టిలోకి ఒక ఇది కార్యం చేసి సృష్టిలోకి వ్యక్తుల్ని తీసుకురావటం అనే అది అద్భుతమైనది. అందుకని మాతృదేవోభవ అనేసారు. ఒక స్త్రీ తల్లిగా మారటం. సో అవన్నీ స్థితులు సంసారంలో ఉండి చేస్తున్న సాధకుడిని ప్రత్యేకంగా చెట్టు కింద కూర్చునో లేకపోతే ఎక్కడో కళ్ళు మూసుకున్నా ఇవన్నీ ఇమ్మెటీరియల్. అవునండి. ఇవి అంతా సాధనలో భాగమే అయింది. సో దానివల్ల ఇక్కడ ఇచ్చిన క్రియ సంసారికే అని చెప్పలేదు, సాధకుడికి. ఎవరు ఈ క్రియని చేస్తే వాడు సంసారంలో బంధించుకుని ఉంటే ముక్తుడవుతాడు. లేదు సంసారంలో కూడా గొప్ప ఉత్తముడై ఉన్నతుడు కూడా అవ్వాల్సిన అవసరం ఉంటే అక్కడ అవుతాడు. అవునండి. అది అన్ని పడవ ఎక్కి దిగటం. సో పడవ ఎక్కాడు, ప్రయాణం చేయి కొంత దూరం, తర్వాత ఇంకో గట్టు తీసుకుంటుంది, ఆ గట్టు మీదకి వెళ్ళి ప్రయాణం చేయి. సో అలాగా ఇక్కడ సంసారీస్ అని వీళ్ళు మనం ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటారు. కానీ ఆ సమయం రాగానే వాడికైనా వీడికైనా సమయం వచ్చేటప్పటికల్లా అది అందుతుంది. అవునండి. అందించేస్తున్నారు గురువులు. అవునండి. అలా దాటిస్తున్నారు. అవునండి. సో మా లాహిరి గారి ద్వారా ఫస్ట్ వారు దీక్షనిచ్చింది నేను అది గుర్తొస్తుంది, పూల కొట్టువాడికి ఇచ్చారు. సంసారిని చూడలా, సాధకుడు అని చూడలా, ఇంకోటి చూడలా. ఆ పూల కొట్టువాడు రోజు భక్తిగా వీరిని ఆ దశాశ్వమేధ ఘాట్లోకి రోజు వచ్చి వెళుతుంటే వారు చూస్తూ ఉండటం, ఆ తన్మయత్వం. ఎప్పుడైతే వీరి దీక్ష ఇక్కడి నుంచి పొందిన తర్వాత మొట్టమొదట వీడి దగ్గర నుంచి ప్రారంభిద్దాం. అసలు వాడికి వచ్చా రాదా, వాడికి శబ్దం తెలుసా తెలీదా అక్కర్లా, వాడి హృదయం ఉంది అక్కడ, తపన ఉంది, దానికి ట్యూన్ అయ్యారు. అందుకని ఇక్కడ ఎవరు ఎలాంటి వ్యాపారైనా, మినిస్టర్ అయినా, సంసారైనా కాకపోయినా అట్టించి కోరుకునే వ్యక్తి దొరికితే చాలు మాబోటి వాళ్ళకి. అవునండి. ఓపెన్ అయిపోతాం. అవునండి. ఆ టైంలో వాళ్ళకి అది ఇవ్వబడుతుంది, అందించబడుతుంది. అవునండి. అలా జరుగుతూ వచ్చిన ప్రక్రియలు ఇవన్నీ కూడా. అంటే మీరు సంసారులు సాధకులు అని కాదండి, ఎవరికైనా కూడా, అందరికీ కూడా అది యోగం. ఇప్పుడు అదండి, ఇప్పుడు మీలాంటి గురువులుండి మార్గదర్శనం చెయ్యాలి కదండి. అదే మార్గదర్శనం కోసం అయితే మీరు అందరికీ మీ యొక్క సందేశాన్ని వినిపించడం ద్వారా అనేక మంది ఈ మార్గంలోకి అంటే రావాలని చాలా మందికి ఉంటుందండి, ఎంతో మందికి ఉంటుంది, మనసులో ఉంటుంది. కానీ వాళ్ళకి సమయం వచ్చేదాకా మీలాంటి గురువులు దొరకటం కానీ, వాళ్ళకి సరిపడి వాళ్ళకున్న జ్ఞానానికి సరిపడి గురువు దొరకడం కానీ, ఇప్పుడు మీరే అవసరమైతే శిష్యుల దగ్గరికి వెళ్తారు, శిష్యుల్ని మీ దగ్గరికి రప్పించుకుంటారు, వాళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి ఈ దీక్షను ఇవ్వాలి, వీళ్ళ ద్వారా 10 మందికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు అందరినీ కూడా అంటే అందరినీ ప్రపంచం అంతా మీ బిడ్డలుగానే భావిస్తారండి, అందులో అనుమానం ఏం లేదు. కానీ సాధనలోకి వెళ్ళాలి అనే వాళ్ళకి ఇంపార్టెంట్గా మీ యొక్క సందేశం కానీ, మీ యొక్క అంటే వాళ్ళకి ఇచ్చే సందేశం అది అంటే ఒకటి ఇక్కడ నేను ఇందాక చెప్పింది, ఎప్పుడు చెప్పేది స్థితిని బట్టి అనుభవాన్ని అనుసరించి అనుభూతి. అవునండి. స్థితి అంటే మాకు స్థితే వచ్చేస్తే మళ్ళీ గురువు ఎందుకు అనేవాళ్ళు ప్రశ్న ఉంటుంది. కానీ నువ్వు ఒక స్థితిలో ఆల్రెడీ ఉన్నావు. అవునండి. జన్మతః పుట్టుకతో ప్రతి మనిషి ఒక స్థితిలో ఉన్నాడు. అవునండి. కొంచెం ఇది ఇక్కడ ఎలా ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు తన మీద దృష్టి పెడతాడు. ఇప్పుడు నాకు అయ్యో నేను ఇలా అయిపోయానా, ఆ స్థితి మారుతుంది. కష్టం రానప్పుడు నాకు తిరుగులేదని మేసం దువ్వుతూ ఉంటాడు. అంతే కదా. అది ఒకటి చిన్నది ఏదో ఒకటి ఎదురు రావి వస్తే అంటే స్థితులు మారిపోతాయి చూడండి. అంతకుముందు ఒక కష్టం వస్తేనే గురువు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. భగవంతుడు తన నిజమైన స్నేహితులు, నాకు ఇప్పుడు మార్గం ఏది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ గుడికి వెళ్ళాలి, లేకపోతే అనారోగ్యం వస్తే కడుపు నొప్పి రాగానే వెంటనే ఎక్కడ డాక్టర్, ఏ హాస్పిటల్, ఏ టాబ్లెట్. అంతవరకు పక్కింట్లోనే మెడికల్ షాప్ ఉన్నా, ఎదురుగా హాస్పిటల్ ఉన్నా అసలు చూడనట్టు. అంటే ఇక్కడ ఒక సంఘటన ఎదురైనప్పుడు, అంటే సంఘటన రోజు ఎదురవుతున్నాయి, సంఘటన లేకుండా జీవితం లేదు. కానీ సంఘటన ఎదురవుతున్న ప్రతిరోజు కూడా తను అందుకని 3-fold ఫార్ములా ఉంది ఇక్కడ. వాట్ ఐయామ్, హౌ ఐయామ్, వేర్ ఐయామ్. దీన్ని ముందు తీసుకొద్దాం. వేర్ ఐయామ్ అంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, సన్యాసిగా ఉన్నా, సంసారిగా ఉన్నా, ఉద్యోగిగా ఉన్నానా, భర్తగా ఉన్నానా, భార్యగా, స్థితి వేర్ ఐయామ్, ఎట్ వాట్ లెవెల్ అండ్ స్టేజ్. సెకండ్ వాట్ ఐయామ్, నేనేమిటి, ఏ పాత్రలో ఉన్నా, సెకండ్ పాయింట్. మూడోది ఆ పాత్ర, స్థితి, స్థానము,
ఇవి అర్థమైపోతే అవునండి. హౌ ఐ యామ్, అవునండి. నేనుగా ఉన్నానా, నేను ఇంకోటి అయిపోయి ఉన్నానా, అవును. నేను వాళ్ళందరినీ చూసి నేను లక్ష్యాలు పెట్టుకున్నానా, నా ఇన్నర్లో లోపల నుంచి వచ్చిన లక్ష్యాన్ని ఆధారం చేసుకుని అవునండి. నేను ప్రయత్నాలు చేస్తున్నానా. అవునండి. ఈ అవగాహన వచ్చిందనుకోండి, ఇక కాదు వాళ్ళలా కాదు, నాకుగా నన్నుగా పుట్టించి నాకు ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాడు, అవునండి. అది నేను బయటికి తీయాలి, దాని మీద నేనైతే గ్యారంటీ సక్సెస్. ఇంకొకళ్ళ మనం ఇమిటేట్ చేస్తే సక్సెస్ తక్కువ అవునండి. రేటు. అవునండి. అదే సహజ సిద్ధంగా అవునండి. తనను తాను గుర్తించి కనుక మనిషి ప్రయత్నం మొదలు పెడితే ప్రతి క్షణం సక్సెస్ అనేది రిజల్ట్ ఎప్పుడో రావచ్చేమో, తనకు తానుగా తెలుసున్న దాన్ని జీవించే వ్యక్తికి ప్రతి క్షణం ఆనందమే. అవునండి. ఓటమి కూడా గెలిపే. అవునండి. కరెక్ట్ అండి. ఓటమి కూడా గెలిపే. చూసేవాడు పిచ్చోడేవాడు ఓడిపోయాడు, పిచ్చోడే సన్యాసం తీసుకున్నాడు అన్నారు నన్ను. అవును. నాకేమో ఇష్టమై తీసుకున్నా. అవునండి. వాడు పిచ్చివాడు అంటున్నాడు, నాకు పిచ్చిలో ఆనందం. అవునండి. వాడేమో అందరినీ కోల్పోయాడు అంటున్నాడు, నాకు అసలైన వాడు దొరుకుతున్నాడు. అవునండి. ఆ ప్రయాణంలోనే మనం కలుసుకున్నాం. అవునండి. లాహిరి గారి హిమాలయ పరంపర నాకు దొరకబట్టి మీరు కలిశారు. అంతే కదండి. ఇప్పుడు ఇలాగా మరి ఎవడో ఒక సూత్రధారి కలిపితేనే కదా జరుగుతుంది. అంతేనండి. అలాగా ఇది ఈ త్రీ ఫోల్డ్ది ఎప్పుడు కూడా ఎక్కడుంటే వేరేయాం, ఆఫీసులో ఉన్నా, ఉద్యోగిగా ఉన్నా, ఉద్యోగిగానే ఉండు, తండ్రిగా ఉండకు అక్కడ. అవును. తండ్రిగా ఉండకూడదు అక్కడ, భర్తగా ఉండకూడదు, ఉద్యోగిగా ఉండు. గివ్ యువర్ పొటెన్షియాలిటీ. నువ్వు నీ కంప్లీట్నెస్ ఇవ్వగలవు. అవును. నువ్వు ఇంటికి వెళ్ళాక ఉద్యోగానికి. అవును. ఒకళ్ళకి మంచి జోక్ ఉంటుంది. ఒక లాయర్ గారికి రాత్రి 11ంటికి ఫోన్ వచ్చింది. వస్తే ఎవరండి అంటే లాయర్ విశ్వనాథం అన్నట్ట. అంటే మీరు రాత్రి ఎందుకు లాయర్ అవుతారండి, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇంట్లో కదా, భర్త తండ్రి చెప్పొచ్చు కదా. అంటే స్థితి దానికి బందీ అయిపోతున్నాం. అవునండి. అక్కడ చక్కగా నా ఇంట్లో ఉన్నానయ్యా గృహస్థగా విశ్వనాథాన్ని అంటే సరిపోయేది. అవునండి. ఇలా ఉంటుంది ఇక్కడ. మనలో అంటించుకున్నామా, లేకపోతే ఆ గొలుసులు బంధించాయా, ఏదో జరుగుతోంది. దాన్ని పట్టుకుంటే స్వేచ్ఛ వైపు దృష్టి. మీరు చెప్పిన ఈ ఒక్క మాట సంసారంలో అద్భుతాలు చేస్తుందండి. ఎందుకు అంటే దీన్ని వదులుకోలేక ఆఫీసులో ఉన్న టెన్షన్ అంతా సంసారంలో చూపించడం, సంసారంలో ఉన్న ఇబ్బందులేమో ఆఫీసులో చూపించడం, ఈ రెండు వదులుకోలేకేమో మూడో దాంట్లోకి వెళ్ళలేకపోవడం, దానికి ఆ డిటాచ్మెంట్ అనేది ఎక్కడ ఎలా బతకాలనేది మీరు చాలా సింపుల్గా చెప్పారండి. కానీ చాలా కష్టమైన పని అండి. ఎంతో సాధన ఉంటే తప్ప పూర్వజన్మ సుకృతం. నేను ఒకటే చెప్తాను ఇక్కడ, ఖండిస్తున్నాను. సాధన అనకండి, ఏమనకండి, ఒక మార్గదర్శకుడు నాకు జీవితంలో కావాలి. ఇది చాలా ప్రపంచానికి చాలా సూక్ష్మంలో అతీతం. నాకు మార్గదర్శకుడు కావాలని ఫస్ట్ ప్రతి మనిషి అనుకుంటున్నాడు కూడా. ఏంటి, ఒక మెకానిక్ అవ్వాలి. వాడు నేను మెకానిక్ టాప్గా చాలా పెద్ద పనులు చేయాలి, ఒక లారీని నేనే తయారు చేయాలి, ఒక కారు నేనే బిల్డ్ చేయాలి. కానీ మరి నాకు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఎవరు నేర్పుతారు అనే స్టెప్ వేస్తున్నాడు. అవునండి. వ్యక్తి ఒక బిజినెస్ పెట్టుకున్నా కూడా ఒకళ్ళ దగ్గర అప్రెంటిస్ గాను జీతం లేకుండా కొంతకాలం పనిచేసి ఆ టెక్నిక్ నేర్చుకుని పక్కనే దుకాణం పెడతాడు. అవునండి. వాళ్ళు కూడా ఆనందిస్తారు, నాన్న బాగుపడి నువ్వు వెళ్ళి పెట్టుకో అంటాడు. అలాగా లౌకికంగానే ఉన్నప్పుడు ఆధ్యాత్మికంలో కూడా నాకు మార్గదర్శకుడు కావాలి. ఫస్ట్ ఎక్కడ ఎవరు. అవునండి. నాకు సాయి అనే 2 అక్షరాలు, సాయి అనే రూపం నాకు ఆ రకంగా ఉపయోగపడ్డాయి. ఆయన నేను సమర్థ సద్గురువుగా తీసుకున్నా. నేను దేవుడు అని ఎప్పుడు అన్నా. నాకు దేవుడు వద్దు, నాకు దేవుడు అంతటా ఉన్నాడు అన్నారు. నాకు సద్గురువు కావాలి, సత్యాన్ని చూపించే గురువు సద్గురు. అందులో ఆయన సద్గురువులకి సద్గురు అన్నారు. ఆ లీలామృతం, సాయి లీలామృతం నాకు భరద్వాజ్ గారు వేసిన బీజం అది. నన్నేం అడక్కరా, నువ్వు ఇదిగో లీలామృతం చదువుకుంటూ వెళ్ళిపో అని సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని రాసి చేతిలో పెట్టారు. అంతే. ఇంకా అది తిరగేస్తూ ఉంటే అంటే సమయం వచ్చింది, ఒక గ్రంథమే వ్యక్తి గ్రంథమైంది. అంతే కదండి. శక్తి గ్రంథమైంది. ఇంకా అక్కడి నుంచి సాయి నాకు ప్రాణం అయిపోయి రక్తంలో ఇమిడిపోయారు. సాయి తత్వం. ఇంకా మొదట్లో షిరిడి పట్టుకున్నాం, తర్వాత సాయి బొమ్మలు పట్టుకున్నాం, తర్వాత విగ్రహాలు పట్టుకున్నాం, తర్వాత అర్చనలు అన్నాం, ఆయనకి జోలపాటం అన్నాం. ఇవన్నీ చూసాక ఇది కాదు, ఆయన ఇంకోటేదో కోరుతున్నాడు అనేది అర్థమైంది. ఇవి చేస్తే కానీ అది రాదు. అవునండి. పలక పుచ్చుకుంటే కానీ పలక దాటి పుస్తకం, పెన్సిల్ పుచ్చుకుని పెన్సిల్ రబ్బరు చేసి ఆ తర్వాత పెన్ను తీసుకుని ఇవన్నీ పిహెచ్డి దాకా ప్రయాణం. అవునండి. ఇవి ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా ఈ ప్రయాణం. అవునండి.
ఇది నాకు అర్థమవుతూ ఉంది. అయ్యే. ఫస్ట్ ఎవరికైనా సరే ఒకటి లోటు, నాకు ఇది కావాలి ఇది లేదు అనే ప్రశ్నను గుర్తించగలిగితే చాలండి. అవునండి. అక్కడ రెండో ప్రశ్న ఎవరు అయితే, ఎక్కడ దొరుకుతుంది, ఏ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది, అవును. ఎవరిస్తారు, అవును. అంతే రెండోది ప్రశ్న. అవును. ఇంకా అన్వేషణ మొదలు పెడతాడు. అవునండి. అంతే, ఉమ్. అన్వేషణ ముందు కావాలి. అవునండి. అన్వేషణ ఉంటే పరిశీలన. అంటే కోరిక పుడితే ఇంకా అది అంతే, అంటే దాన్ని భగవంతుణ్ణి తడుముకోవాలనే కోరిక అనుకోండి, అది లేకపోతే బ్రహ్మ విద్య అనుకున్నా, ఏ విద్య అనుకున్నా, ఏదనుకున్నా అంతే. ఆ కోరిక అనేది హృదయంలో పుట్టాక ఇంకా అది తడుములాటకి స్టార్ట్ అయిపోతుంది కదండి. అందుకే ఇందాక అన్నాను, వాటయాం అనే ప్రశ్న ఒక్కదాన్ని మీరు అది. రైట్ చేసుకోండి. వాటయాం ఏదో అన్నారు మహాత్ములు, ఆ ఒక్క ప్రశ్న పుచ్చుకుని పదే 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 ఒక 100 సార్లు వాటయాం వాటయాం, నేనెవరు 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 అని అనుకోమనండి, భావనతోటి ఏకాగ్రతతో. అవునండి. ఆ ప్రశ్నే, అవునండి. నేను లాయర్ని, నేను డాక్టర్ని. డాక్టర్ అయితే మరి రాత్రి డాక్టర్ని కాదు, పగలే డాక్టర్ని. అయితే రాత్రి పగలు ఉండేవాడు ఎవడో ఉన్నాడుగా నాలో. అవును. ఎప్పుడు వాడేవాడు. అలాగా దీన్ని దాటుతూ దాటుతూ ఆ మూలానికి మనం ప్రయాణం చేయొచ్చు, మూలం వైపు. అవునండి. ఒక ప్రశ్న పట్టుకుంటే చాలు. అయ్. దాని నుంచి కానిది తెలుస్తుంది, అవ్వాల్సింది తెలుస్తుంది. అవునండి. ఈ రెండు అర్థం అయిపోతాయి. అవునండి. అంటే మనల్ని మనం కోల్పోతున్నాం కదా స్వామి. అది మనల్ని మనం కోల్పోయి పక్కవాడిని చూడటం, లేకపోతే ఇంకోటి ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకపోవడం, అదే పనిని పట్టుకుని అలాడడం. కానీ ఆ డిటాచ్మెంట్ ఏదైతే సెపరేట్గా ఆఫీసే, సంసారం సంసారమే, బిడ్డలు బిడ్డలే, భార్య భార్య, ఎక్కడున్నప్పుడు ఆ ధర్మాన్ని నిర్వర్తించడం అదే వదలకూడదు. అవును, అదే కదండి. కానీ అదే పరాకాష్ఠ కాదనేది ఒక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. అవునండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి ఆ నెల చివరికి డబ్బులు తేకపోతే జీవితం లేదు. అవునండి. భార్య పిల్లలకి న్యాయం చేయలేడు తను. మరి అదే పరాకాష్ఠ కాదు. అక్కడికి వెళ్ళి తెచ్చిన డబ్బు ప్రధానం. డబ్బు ఎవరి కోసం, అది ప్రధానం. వాళ్ళు ఎంతకాలం, అది ప్రధానం. మళ్ళీ లింకులు చూడండి. చివరికి వచ్చాక వీళ్ళు ఉండరు అంటున్నారు. ఒక 50 ఏళ్లకు నువ్వేనా వెళ్ళిపోతావు, వాళ్ళైనా వెళ్ళిపోతావు. అయితే ఎవరు మిగులుతారు? నేనెవరు అసలు? ఆత్మనైనా నేనే మిగులుతాను. ఇవన్నీ అటు నుంచి ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకోవటం. మళ్ళీ చేరాక మళ్ళీ వాటిని వదలమంటలా. ఆత్మని తెలిసాక ఇంక ఈ డ్రామాలో మళ్ళీ రా. అప్పుడు నువ్వు అటాచ్మెంట్లో డిటాచ్మెంట్, డిటాచ్మెంట్లో అటాచ్మెంట్, ఈ రెండింటిని అప్లై చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఉద్యోగం చేయటం, హాయిగా వెళ్ళి అది తెలుసుకుంటూ వచ్చిన స్థితిను ఇది తెలుసుకుని అక్కడికి వెళ్ళిన స్థితి ఫుల్లీ డిటాచ్డ్, బట్ ఇన్వాల్వ్ పూర్తిగా. అవునండి. కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ బట్ డిటాచ్. అవునండి. అక్కడ తెలియకుండా చేసింది ఇప్పుడు తెలుసుకుని చేయటం. అందుకే నోయింగ్లీ డూయింగ్ అనే ఒక సేయింగ్ ఉంది. నువ్వు ఏం చేస్తున్నా తెలిసి చెయ్యి. నువ్వు ఒక పదార్థం తింటున్నావు అంటే ఇడ్లీ రౌండ్గా ఉంది, తెల్లగా ఉంది, మెత్తగా ఉంది, గట్టి, ఇంత మెడిటేటివ్గా అది పుచ్చుకోవటం దగ్గర నుంచి, అది నాలుగు తగిలిన దగ్గర నుంచి, ఎస్ టోటల్లీ మెడిటేటివ్, ధ్యానపూర్వకంగా ఉండు. అవునండి. అప్పుడు నువ్వు భార్యతో ఉన్నా ఏ తప్పు కాదు, పిల్లలతో ఉన్నా తప్పు కాదు, ఉద్యోగం తప్పు కాదు, మెడిటేటివ్లో ఉంటావు. అది ఒక నీకు ఎరుకను పెంచుతోందే కానీ బంధించదు. అవునండి, కరెక్ట్. బంధించదు. దాన్ని వదలక్కర్లా. సహజంగానే మనం దాన్ని డిటాచ్ అవుతూ ఉంటాం. అవునండి. ఆనందంగా ఆఫీస్కి వెళ్తాడు భార్యను వదిలి, ఆనందంగా ఆఫీస్ వదిలి భార్య దగ్గరికి వస్తాడు, పిల్లల దగ్గరికి వస్తాడు సాయంత్రం. రెండు ఆనందాలే. అవునండి. అది వదిలేస్తున్న ఆనందమే, ఇది వదిలి అక్కడికి వెళ్ళిన ఆనందం. అవునండి. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ లివింగ్. అదండి, ఇది చాలా అద్భుతమైన సందేశం అండి. అది తెలుసుకోకే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుజీ, సంసారులకి ప్లస్ ఈ సాధనా పరంగా వెళ్ళే వాళ్ళకి కూడా మీ సందేశం అండి. ఒకటే, ఇంకేమీ లేదు ఇక్కడ. ఒక మార్గదర్శకుడు, గురువు అనేది పూర్వకాలం నుంచి ఉన్నది, కొత్త కాదు. పూర్వకాలమే ఒక ఇంటికి ఒక గురువు ఉండేవారు, కుల గురువు అనేవారు. ఇంటికి ఒక గురువు ఉండేవారు. గురువు అంటే మార్గదర్శకుడు. వీరికంటే కొంచెం ఎక్కువ విషయాలు తెలిసి అనుభవం ఉన్న వ్యక్తి. వీళ్ళకి అనారోగ్యం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, నిర్లక్ష్యం చేయకురా, కడుపు నొప్పి అది అని జాగ్రత్త. వీడి కడుపు నొప్పి బాధలో ఉన్నవాడిని పక్కకి వెళ్ళి ఓ మందు తెచ్చుకో అని చెప్పేవాడు కావాలి. లేకపోతే ఆ బాధలో ప్రయత్నం ఆగిపోతుంది. కరెక్ట్ అండి. బాధలో మనిషి ప్రయత్నం ఆపేస్తాడు. అక్కడ ఒక స్నేహితుల్లాగానో, అందుకనే గురువులందరూ స్నేహితులే, డివైన్ ఫ్రెండ్స్ వాళ్ళు. అలాగా అయ్యో నువ్వు ఏం బాధపడకు, ముందు పద బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పని చేసిరా, అయితే ఆ డాక్టర్ని కలువు అంటారు. మా తెలియక కాదు, హాస్పిటల్ పక్కనే ఉంది, వెళ్ళలేడు. మైండ్ బ్లాక్ అయిపోతాయి కొన్ని అవగాహనలు. అక్కడ వెళ్ళు అని చెప్పే ఒక ప్రేరణ కావాలి, అదే గురువు.
అలా ఒక్క గురువుని మనం మనకు తగింది, మనకు నచ్చింది, అవును మళ్ళీ అక్కడ ఎవరినో పోల్చుకోవద్దు. అవునండి. నీ మనసు చెప్పిన చోటకి వెళ్ళు. అవును అంతే. అదే గురువు. అవునండి. ఆ రకంగా ఒక్కళ్ళని సంపాదించుకుంటేనండి సంసారంలో ఉంటూ సంసారాన్ని దాటచ్చు. ఎక్కడుంటే దాన్ని దాటించేవాడు గురువు. అవునండి. దాటించేవాడు. దాన్ని వదలమని చెప్పడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే పట్టుకోకు అని చెప్తాడు. అవును. వదలమని వదలద్దు, పట్టుకోకు. అవును. పట్టుకోకుండా ఉంటే చాలు, అందులో ఉండు కానీ పట్టుకో. అవును. అదే నా సందేశం. అద్భుతంగా ఉంది. మీరు హిమాలయాల్లో మీ ఆశ్రమం గురించి కొంచెం వివరంగా చెప్తే అండి. లాహిర్ బాబా గుహకి వెళ్ళేవాళ్ళు, అదే మహావతార్ బాబా గుహకి వెళ్ళేవాళ్ళు కానీ, హిమాలయం దర్శనం చేసుకునేవాళ్ళు కానీ, మీ ఆశ్రమంలో ఏమన్నా వసతి కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే అండి, మన తెలుగు వాళ్ళే కాకుండా అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళాక ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ చూడాలి, ఎలా తిరగాలి అనేది అర్థం అవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. అదే మీరు చెప్పినట్లుగానే నేను కూడా రాణికేత్ అని పురాణ పురుషులో చదివాను కాబట్టి రాణికేత్ పక్కనే అనుకుని రాణికేత్కి వెళ్ళిపోయానండి. ఆ ట్యాక్సీ డ్రైవర్ని తర్వాత డౌట్ వచ్చి మన దత్తపాదానంద్ చెప్పారు, బాబాజీ గుహ అంటారు దాన్ని, బాబాజీ గుహ అని అడగండి అంటే ఆయన మాట వినలేదు. నేను ఎంతసేపు రాణికేత్ లాహిర్ బాబా గుహ అంటున్నాను. మళ్ళీ ఒక 200 కిలోమీటర్లు తిరిగి వెనక్కొచ్చామండి. అటువంటిది లేకుండా మీరు కొంచెం ద్వారహట్లో మీ ఆశ్రమం, ఈ అడ్రస్ కానీ లేకపోతే అక్కడ ఎవరైనా ఉంటారండి వెళ్ళిన వాళ్ళకి? దాని గురించి చెప్పాలంటే ఆ ప్రాంతం గురించి అంటే కొత్త వాళ్ళకి, అవునండి, ఢిల్లీ నుంచి హాయిగా 3-4 ట్రైన్లు ఉన్నాయి ఇప్పుడు. ఓకే. కాట్ గోదాం, రాణికేత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది, కానీ రాణికేత్ దాకా ట్రైన్ వెళ్ళదు. బస్సులు, కార్లు అయితే ట్యాక్సీలు ఢిల్లీ నుంచి కూడా వెళ్తాయి. 10 గంటలు జర్నీ చేస్తే ద్వారహట్ గుహ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 10-12 గంటలు వెళ్ళిపోవచ్చు కారు, డైరెక్ట్ కార్ అయితే. ట్రైన్ ఫెసిలిటీ హాయిగా ఉంది. కాటుగోదాంలో దిగి అక్కడ నుంచి షేరింగ్ ట్యాక్సీలు ఉంటాయి, ఇండివిజువల్ ఉంటాయి. 4 గంటలు 3 గంటల మధ్యలో చక్కటి, ఇంకా అక్కడి నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది. భీమితాల్, నైనితాల్, తాల్ అంటే తలాబులు సరస్సులు, ఇవి చూసుకుంటూ మెల్లిగా కైంచిదాం అని ఉంటుంది. అక్కడ నీమ్ కరోరి బాబా ఆశ్రమం. హిమాలయాలలో నేను మహాత్ములు అన్వేషణే నాది. మహాత్ముల దగ్గరికి వెళితే మహత్తు తెలుస్తుంది. అవునండి. మహత్తు తెలిస్తే భగవంతుడు అర్థం. అవునండి. నేను హైడాఖాన్ బాబా ఆశ్రమం, ఆయన నీమ్ కరోరి బాబా, అక్కడ శ్యామ్కేత్లో నాన్తీన్ బాబా, వీరు ముగ్గురు లేటెస్ట్ లేరు. ఈ మధ్య కాలంలో జీవించి నాబోటి వాళ్ళందరికీ మార్గాన్ని చూపించిన వాడు. అవునండి. సో వాళ్ళ పరంపర నుంచి మేమందరం వచ్చాం. అక్కడి నుంచి కాగడ తీసుకుని మేము ఇంకోటికి అందిస్తూ వెళ్తామే అందరం. సో అక్కడ నాన్తీన్ బాబా ఆశ్రమం ఉంది శ్యామ్కేత్లో. దారిలో ఇవన్నీ దారే, ఒకటే రోడ్డు. సో ఈ హైడాఖాన్ ఇది నీమ్ కరోరి బాబా ఆశ్రమం ఉంది. వీళ్ళని దర్శనం చేసుకుని అక్కడి నుంచి రాణికేత్ చేరిపోతే అక్కడి నుంచి 30 కిలోమీటర్లలో ద్వారహట్ వస్తుంది. ద్వారహట్ నుంచి ఒక 12-17 కిలోమీటర్లలో కూకుచీనా విలేజ్. అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు పైకి ఎక్కి వెళితే గుహ. సో ఈ రకంగా వెళ్ళిపోవచ్చు అక్కడ. నా అదృష్టం, నా చేత నేను ఆశ్రమాలకు నేను వ్యతిరేకం, మొదటి నుంచి వ్యతిరేకం. ఎందుకంటే ఇరుక్కుపోతానని నాకు ముందే అర్థమైపోయింది చిన్నప్పుడే కనుక. కానీ ఎందుకు చేశారండి అంటే చేసాం. సో చాలా మంది, వేల మందికి ఉపయోగపడుతుంది ఆ స్థానం. అక్కడ ఇప్పుడు 10 రూములు అయ్యాయి. అక్కడ భోజనం పెట్టే సదుపాయం ఉంది. నేపాలీ బ్రాహ్మడు ఉన్నాడు అక్కడ, హాయిగా రావచ్చు. అక్కడ ఉండటానికి నాకు ఫండ్స్ లేవు, నేను డబ్బు వైపు వెళ్ళలేదు కనుక అక్కడ అన్ని కలిపి రోజుకి ఒక 500 కొంచెం ఇవ్వండి, ఎంతో ఖర్చులు పెడుతున్నారు, అంత దూరం వచ్చారు, ఒక్క 500 మీరు కొంచెం వెచ్చించండి, పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేసుకోండి, హాయిగా పడుకుని వెళ్ళండి అనేది పెట్టాల్సి వచ్చింది. తప్పలేదు, నిజంగా తప్పలేదు. నేను చెప్తున్నా బాబా శశిగా, మొదట్లో పెట్టకపోతే 50 ఇచ్చి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళకి పెట్టేది కూడా బరువు అయిపోతుంది. అందుకని ఫ్రాంక్ గా మనం చెప్పేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం హాయిగా అక్కడికి వచ్చి వాళ్ళు ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. సాధువులకు ఫ్రీ, సాధువులు మహాత్ములు వాళ్ళు ఈ డబ్బు పరంగా ఆధారపడకుండా సాధన అంటే ఉండండి, ఏం పర్వాలేదు. ఆ రకంగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా రావచ్చు, ఉండొచ్చు. ఇటు వచ్చి ఏంటంటే ఇక్కడ నుంచి 10-12-17 కిలోమీటర్లలో గుహ ఉంది. రోజు వెళ్ళాలంటే కొంచెం సమస్య అవుతుంది కొంతమంది, అంటే షేరింగ్ కార్లు ఉంటాయి. ఆ గుహ దగ్గర కూడా ఉంటామని అంటూ ఉంటారు కొంతమంది. అక్కడ హోటల్ ఉంది, అక్కడ హోటల్ గా పెట్టారు, ఆశ్రమం కాదు, అక్కడ ఉండొచ్చు. సో ఈ రకమైనది. మన ఆశ్రమంలో అయితే
సాధకులకి ఎవరో భక్తులుగా అంటే బాబా మార్గం కానీ ఆధ్యాత్మికం కావాలనుకున్న వాళ్ళకి చక్కటి సదుపాయం. వాళ్ళు జెన్యూన్గా మా కష్టం అండి లేదు అదొక అంటారా, ఓపెన్ ఫ్రీగా ఉండండి, ఏం పర్వాలేదు. ఆ స్థితికి గురువు ఇచ్చారు. అలా ఉంది. చాలా సంతోషం అండి. అంటే మీలాంటి పెద్దలు అనుకోకుండా అక్కడ ఒక ఆశ్రమం నిర్మించడం, అది ఎన్నో వేల మందికి లక్షల మందికి భక్తులకి ఉపయోగపడుతుందండి. తప్పనిసరిగా మీ యొక్క సందేశాన్ని శ్రీ సన్నిధి ప్రేక్షకులకి కానీ మన తెలుగు వాళ్ళకి అందరికీ ఇవ్వడం చాలా సంతోషం అండి. ధన్యవాదాలు స్వామీజీ. నమస్కారం. సద్గురుభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. గురువే సర్వం, గురువే సత్యం, గురువే అనంతం. ఆ మార్గంలో నడుద్దాం. ఈరోజు గురువులు ఈ రకంగా పలికారు. మనం ఆలోచించి చేసేది కాదు ఈ మార్గం కనుక సహజంగా హాయిగా మనం ప్రేమగా పంచుకున్నాం కొంత. మీ అందరికీ కూడా ఆశీస్సులు. హరి ఓం.